ఈ ఉద్యమం గురించి అసలు ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేటైనా అసలు ఉద్యమం టైంలో ఉన్నాడు. ఆ ఉద్యమంలో అసలు ఏంది ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నాడు కదా. పేద ప్రజలు చూస్తారు, కళ్ళ ముందున్న ప్రజలు చూస్తారు, కళ్ళ ముందున్న మీడియా చూస్తుంది. ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎక్కడైనా ఉందా? దేశానికి దుర్మార్గమైన పాలన ఉందంటే అది కాంగ్రెస్ పాలన ఒకటే. కానీ మనకు వెన్నుపోటు పొడిచి మరి మన తెలంగాణ ప్రజలు దొంగ ఓట్లతో గెలిచిన పార్టీ తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ. సో ఇలాంటి పార్టీని రాబోయే రోజుల్లో సర్వనాశనం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థిని కోరుకుంటున్నా. అలాగే రేవంత్ రెడ్డి పాత్ర దొంగ పాత్ర. రేవంత్ రెడ్డి విద్యా కమిషనర్ అతనే మొత్తం చేతిలో పరిపాలన రెడ్డిల పాలన. మొత్తం మన కాంగ్రెస్ పార్టీ నడిచేదే రెడ్డిల పాలన. ప్రతి ఒక్కడికి రెడ్డికే, ప్రతి ఒక్క పార్టీల నుంచి రెడ్డికే పోస్టులు ఇవ్వడం, రెడ్డిలకే పదవులు ఇవ్వడం, రెడ్డిలనే ముందరిసుకురావడం, రెడ్డిల రాజ్యం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ రాజ్యం. కానీ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఎలాంటివైనా మంచి మంచి పనులు చేస్తారని 6 హామీలు ఇచ్చాను. ఇప్పటివరకు 60 హామీలు ఇచ్చినటువంటి ఒక పక్కల రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇక్కడున్న 6 హామీలని నెరవేర్చలేకపోతుంది. అంటే ఇంత ప్రజాపాలనలో దుర్మార్గమైన పాలన నడుస్తుంది మన రేవంత్ రెడ్డి పార్టీ. మీరు నెరవేర్చలేదని చెప్పేసి అంటున్నారు, ఆయన మొత్తం చేసినది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎక్కడ చేసిండు? ఏం చేసిండు? ఎంకమ్మ ముందరికి రా అంటుంటే ముందర వెనకలో ఉన్న ముసలోడిని ముందరికి వస్తానంట. అట్లా ఉంది. అంటే పక్కలో ఉన్న బీజేపీ పార్టీ సపోర్ట్ చేయదు, ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయదు. కానీ తెలంగాణ విద్యార్థులు మాత్రం చాలా చాలా ఇంత బాధపడుతున్నారు అంటే అంత బాధపడుతున్నారు. కానీ ఏదో ఒక రోజు గద్దె దింపుతాం. ఇట్లా ఉంటుంది మామూలుగా, గదే దింపుతాం తెలంగాణ మేము ప్రజలు మొత్తం మేము